మా చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవం అంటే ఎలా ఉండేదో కొన్ని జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకుంటాను. మేము స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15 జెండా వందనం, జెండా పండుగ ఇలా అనేవాళ్ళం. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు స్కూల్ అంతా హడావడి మొదలైపోయేది. టీచర్స్ కొన్ని రోజులు ముందు నుండే ఎవరు ఏ పోటీల్లో పాల్గొంటారో నేమ్స్ ఇవ్వమనేవాళ్ళు. ఎవరు టాలెంట్ కి తగ్గట్టు ఆయా పోటీలకైతే నేమ్స్ ఇచ్చేవాళ్ళం. నేమ్స్ ఇవ్వడమే ఆలస్యం, రిహార్సల్స్ మొదలయ్యేవి. జాతీయ గేయాలు, డాన్సులు, పాటలు, నాటకాలు, స్పీచ్లు అంటూ కొన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యేవి. ఎవరు పాల్గొనే పోటీలకు వాళ్ళు తెగ రిహార్సల్స్ చేసేసేవాళ్ళం. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూపించుకోవడానికి మంచి సమయం అనమాట అది. ఆగస్టు 15 దగ్గరికి రాగానే క్లాస్ లో ఇంకొక హడావడి మొదలయ్యేది, అదే డెకరేషన్. క్లాస్ లో స్టూడెంట్స్ అంతా కలిసి డబ్బులు వేసుకొని ఆ వచ్చిన మనీతో ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు డెకరేట్ చేసుకునే వాళ్ళం. పక్క క్లాస్ కంటే మన డెకరేషనే బాగుండాలని తెగ ఆరాట పడిపోయే వాళ్ళం. ఆగస్టు 14న నైట్ అస్సలు నిద్ర పట్టేది కాదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసేవాళ్ళం. ఆగస్టు 15 రానే వచ్చేది. ఆ రోజు యూనిఫామ్ వేసుకొని జెండాలు పట్టుకొని స్కూల్ కి పరుగు పరుగున వెళ్లే వాళ్ళం. అలాగే మాతో పాటు జెండాలు వేయడానికి ఫ్లవర్స్ కూడా తీసుకెళ్లే వాళ్ళం. జాతీయ గేయాలు, స్పీచ్లు, ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ అయ్యేసరికి ఖచ్చితంగా ఎవరో ఒకరు కళ్ళు తిరిగి పడిపోవడం మాత్రం కామన్. ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత అన్ని రకాల పోటీలు పెట్టేవారు. ఆ పోటీలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం గెలిచిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లడ్డు, బూందీ కానీ లేదంటే చాక్లెట్స్, బిస్కెట్స్ కానీ చేతిలో పెట్టి ఇంటికి వెళ్ళిపోమనేవారు. ఇలా జరిగేదండి మా స్వాతంత్ర దినోత్సవం. మీరందరూ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కదా. నేను ఏమైనా మర్చిపోయానా? మర్చిపోయిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మళ్ళీ అందరం గుర్తు చేసుకుందాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.